36వ వచనము నుండి చివరి వరకు కూడా మనం చూస్తే ఈ 15వ అధ్యాయము చివరిలో ఇక పౌలు గారి యొక్క రెండవ ప్రయాణం ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రయాణానికి ముందు ఎదురైనటువంటి 2 సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్యను గత వారము సున్నతి ఆత్మ సంబంధమైన భౌతికమా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాము. అటు తర్వాత మరొక సమస్య ఎదురైంది. చూడండి, 36వ వచనం నుంచి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు గారు బర్నబా గారితో అన్నారు. ఎంత మంచి చక్కటి ఆలోచన కదండి, చాలా మంచి ఆలోచన. ఈరోజు చూసినట్లయితే స్థానిక సంఘములో ఈ విషయంలో సురేష్ బలహీనంగా ఉన్నాడు. ఎందుకు అంటే ప్రతి కుటుంబాన్ని కూడా తప్పనిసరిగా దర్శించాలి, బలపరచాలి కదండి. కానీ ఆ విషయంలో మనం చాలా బలహీనులుగా ఉన్నాం. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, పిల్లలు, తల్లిదండ్రులు, సమాజము, మన ఆరోగ్య పరిస్థితులు, మానసిక పరిస్థితులు. చెప్పుకోవడానికి మీరు ఎన్నైనా చెప్పుకుంటారన్నా అసలు చేయవలసింది అది కదా, అంతే కదండి. వాస్తవంగా ఒప్పుకోవాలి, తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఎవడైతే యథార్థత కలిగి తాను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు బలపరుస్తాడు. కప్పుకునేటువంటి ప్రయత్నము మనం ఎంత మాత్రం కూడా చేయడానికి వీల్లేదు. ఆదాము ఏం చేశాడు అంటే కప్పుకునే ప్రయత్నం చేశాడు. తాను చేసినటువంటి తప్పును ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేశాడు. దానివల్ల ఏం జరిగింది అంటే తన కుటుంబమే అంతంత దూరానికి వెళ్ళిపోయింది దేవుడికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసినటువంటి పొరపాటును సమర్థించుకోవడానికి ఎంత మాత్రం కూడా సాహసం చేయడానికి వీలేదు. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు ఏమంటున్నారంటే, మనము మొదటి ప్రయాణంలో బర్నబా గారు మనం ఏ ఏ పట్టణాలను అయితే మనము వెళ్ళి దర్శించామో, సువార్తను ప్రకటించామో, దేవుని కొరకు వారిని సంపాదించామో, మరలా వారి దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేం చేయాలి? వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వారిని చూడాలి, బలపరచాలి, ఇంకా బలపరచాలి, వారిని స్థిరులను చేయాలి. దేవుని కొరకు సజీవమైనటువంటి యాగముగా వారి యొక్క జీవితాలు ఉండేలాగున మనం మరలా వెళ్ళాలి అన్నప్పుడు బర్నబా అన్న ఏం చేయాలి? వెంటనే తమ్ముడు పౌలు వెళదాం తప్పకుండా అని అనాలా? ఏమనాలి అంటే అప్పుడు అనగానే ఏమంటున్నాడో చూడండి బర్నబా గారు. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడను. ఈ విషయము పౌలు గారు విన్నటువంటి వెంటనే స్పందించాడు పౌలు గారు. ఏంటి, మళ్ళీ మనము మార్కును వెంట పెట్టుకొని వెళదామా? వెళతావా? నన్ను విడిచిపెడతావా? మొదటి ప్రయాణంలో ఏం జరిగిందో బర్నబా అన్నా మర్చిపోయావా అని పౌలు ప్రశ్నించడంతోనే వారి ఇరువురి మధ్య ఏం జరిగిందో చూడండి. అయితే అప్పుడు పౌలు అంటున్నాడు, బర్నబా ఏమన్నాడు అంటే, మార్కును, యోహాను అనబడినటువంటి మార్కును వెంట పెట్టుకొని నేను వెళ్తాను అన్న వెంటనే పౌలు గారు అంటున్నారు, అయితే పౌలు
తమ కొరకు రాక విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. అయితే వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచిపోయింది. ఏం వాదం అట? తీవ్రమైనటువంటి వాదన. మన భాషలో చెప్పుకోవాలంటే ఇంకా గొడవే అనుకుంటాం కదండి. మనం ఏమంటాం? గొడవే కదా. పొద్దున్నే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తాను, నేను ఎంత ఓపిక పట్టినా కానీ నువ్వు ఆగట్లేదు, అసలు అర్థమవుతుందా? అదే కదండి మనం అనేది. నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు పట్టిన దానికి మోడే అంటావు, అసలు ఎంత మాత్రం కూడా వినవు. గొడవ ఎందుకు? ఎందుకు మాట మాట పెంచుతున్నావు అంటావు కదండి. ఈ వాదాలతోనే, ఈ గొడవలతోనే ఈరోజు కుటుంబాలు ఏమవుతున్నాయండి? ఒకరికి ఒకరు వేరైపోతున్నారు. తీవ్రమైన వాదాలు, తీవ్రమైన గొడవలు, మనస్పర్ధలు, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, సహోదరి సహోదరుల మధ్య, సంఘాల మధ్య, ఎక్కడ చూసినా కానీ వర్గపోరే. అది ఉద్యోగం కావచ్చు, అది రాజకీయం కావచ్చు, అది సంఘం కావచ్చు, అది కుటుంబం కావచ్చు, అది విద్యార్థుల మధ్య కావచ్చు. ఎక్కడ చూసినా ఏమున్నదండి ఈరోజు? వివాదాలే. అవి సాధారణమైనటువంటి వివాదాలు కాదు, వల్ల ఒకరిని ఒకరు చంపుకునేటువంటి పరిస్థితి. వారి మధ్య అధికార దాహం, వారి మధ్య ధనదాహం, వారి మధ్య పేరు కొరకు వాదం. ఇవన్నీ రోజు రోజుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే తీవ్రమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళి ఎవరికి వారుగా వేరైపోయి బ్రతకడానికి ఇష్టపడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సీదగా నమస్తే చెప్పి, ఇక దండం, వందనాలు, ఇక నన్ను వదిలిపెట్టండి, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, అంతే కదండి. ఈ జీవితాలు, ఈ ఆలోచనలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఉన్నాయి. అప్పుడు ఏమంటున్నారు? అవకాశవాదులు ఏమంటున్నారు? తొందరపాటు ఆలోచన కలిగినటువంటి వారు ఏమంటున్నారంటే, సేవకుడు కదా, ఓపిక ఉండదా అంటారు. అంతేనామా? సేవకుడికి ఎంత ఉండాలి ఓపిక? రచ్చబండకున్నంత ఓపిక ఉండాలి అంటారు. ఇంకాస్త ఒక అడుగు ముందుకు వెళితే, క్రైస్తవుడివి కదా నువ్వు, ఆరాధనకు వెళుతున్నావు, ప్రార్థన కోడికలకు, మీటింగ్స్ కు వెళ్తున్నావు, ఇదేనా నువ్వు నేర్చుకున్నది అంటున్నారు కదండి. వాక్యం చెబుతున్నావు కదా, ఇదేనా మాట నువ్వు మాట్లాడేది అంటున్నారు. అంటే ఎదుటి వారిని తొక్కడానికి, ఎదుటి వారిని అణిచివేయడానికి, లేదా ఎదుటి వారిని సమాధానపరచడానికి, రెండు విధాలుగా మనం ఆలోచించాలి అని గొడవ పెరిగే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ వాదనను తగ్గించేటువంటి ప్రయత్నంతో కొందరు మాట్లాడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు, వాదాలు తింటున్నారు. ఈ వాదాలు చిలికి చిలికి ఎక్కడి వరకు వెళుతున్నాయంటే దేవుని నుండే వేరైపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు కదండి. దేవుని నుండే, సత్యము నుండే వేరైపోతున్నారు. ఇంతకీ ఈ పౌలు బర్నబా గారి యొక్క వాదమునకు, తీవ్రమైన వాదమునకు కారణం ఏమై ఉంటుందంటారు? ఏమై ఉంటుందంటారు? మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఇంతకీ ఈ మార్క్ ఎవరు? ఏమండి, ఈ మార్క్ గారి యొక్క చరిత్ర ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, మార్క్ గారు చాలా భక్తి కలిగినటువంటి వాడు. బర్నబా మార్కును తీసుకొని తన ఇంటి దగ్గర నుండి తీసుకొని ఎక్కడికి వచ్చాడో తెలుసా? యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. సంఘము దగ్గరికి తీసుకొని వచ్చాడు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చాడు.
తెలుసా అండి? చూడండి ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, 12వ అధ్యాయం 25వ వచనం, బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేమునకు తిరిగి వచ్చింది. యెరూషలేములో ఎవరున్నారు? సంఘం ఉన్నది, సంఘం పెద్దలున్నారు, ప్రవక్తలున్నారు. వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ఎవరు? మార్కు గారిని, బర్నబా గారిని తీసుకొచ్చారు. మరి అంతకుముందు ఈ బర్నబా గారు ఎవరిని తీసుకొని వచ్చారు? అపోస్తులందరూ కూడా వ్యతిరేకిస్తూ ప్రాణ భయముతో బ్రతుకుతున్నటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి పౌలు గారిని తీసుకొని వచ్చారు. పౌలు మారిపోయాడు. పౌలు గారు మారిపోయారు. ఆయన క్రైస్తవుడు అయ్యాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. దేవుని కొరకే తన ప్రాణాన్ని పెట్టడానికి నిశ్చయించుకున్నాడు. ఆయనను మనం దూరం చేసుకోవద్దు అని బర్నబా యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారిని పరిచయం చేశాడు. అంటే ఎంత కీలకమైనటువంటి పాత్రను బర్నబా గారిని మనం ఆలోచించాలి. ఆ క్రమంలోనే మార్కు గారిని కూడా తీసుకొని వచ్చి పరిచయం చేశారు. అంటే బర్నబా గారి యొక్క నిర్ణయాలు తప్ప అండి? మరి ఇంతకీ పౌలు గారు ఎందుకు మార్కు విషయంలో తీవ్రమైనటువంటి తర్కము, వాదన పెట్టుకొని ఉన్నాడు? చూడండి, మార్కు గారి ఇల్లు కూడా అద్భుతమైనటువంటి ఇల్లు అండి. సంఘానికి ఆనాడు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లు. ఏ సందర్భమో మీకు ఈ టైంలో, ఈ సమయంలో గుర్తు రావాలి. 12వ అధ్యాయం 12వ వచనములో మనం చూసినట్లయితే ఆ విషయము ఎంత ఆనందాన్ని నింపిందో. ఇట్లు ఆలోచించుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా. ఎవరో తెలుసా? మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను ఉన్నాడు. ఈ మార్కుకు యోహాను అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ మార్కు గారి యొక్క తల్లి ఎవరంటే మరియ గారు. మార్కు గారి యొక్క తల్లి పేరు కూడా మరియనే. అయితే ఆ మరియ ఇంటికి ఎవరు వచ్చారు అంటే పేతురు గారు వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు పేతురు గారు? చెరసాలలో నుండి వచ్చారు. దేవుడు అద్భుత రీతిగా 14 దశలను దాటించుకొని దేవుడు పేతురు గారిని ఆ రాత్రి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పేతురు గారు అంటే నేరుగా మార్కు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతున్నది అంటే అక్కడ పేతురు గారి కొరకు ప్రార్థన జరుగుతున్నది. సంఘము కూడుకోవడానికి ఆనాడు ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘమంతా కూడా రహస్యంగా కూడుకోవడానికి ఎవరు ఆశ్రయం ఇచ్చారట? సంఘానికి అంత గొప్ప కుటుంబం మార్కు గారి కుటుంబం. ఆ విలువలను గుర్తించినటువంటి, క్రైస్తవ విలువలను గుర్తించినటువంటి బర్నబా గారు మార్కును వెంటబెట్టుకొని యెరూషలేములోకి వచ్చాడు. అయితే యెరూషలేములోకి వచ్చిన తర్వాత మొదటి ప్రయాణములో ఇక బర్నబా, పౌలు వారిద్దరితో పాటు మార్కును కూడా బర్నబా గారు వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం అండి! ఎంతటి సమర్పణ కలిగినటువంటి కుటుంబం మార్కు గారి యొక్క కుటుంబం. ఈరోజు మన కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి? సంఘము పరిచర్య విషయంలో, ప్రార్థించే విషయంలో,
ఈరోజు మార్కు గారి యొక్క కుటుంబము ఈనాటి సంఘానికి గొప్ప మాదిరి. మరి ఇటువంటి మాదిరికరమైనటువంటి కుటుంబం విషయంలో, మార్కు విషయంలో పౌలు గారు ఎందుకు అంత తీవ్రమైనటువంటి వాదన చేయవలసినటువంటి పరిస్థితి ఎదురైంది అంటే చెబుతున్నాడు. ఎందుకు అంటే, నేరుగా వెళ్దాము. మనందరికీ కూడా తెలుసు, గతంలో కూడా మనం ఆలోచించాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయములో ఎందుకు ఇంత వాదము జరిగింది అంటే చెబుతున్నాడు. 13వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, సహోదరులారా మాట ఆలకించండి, అన్యజనుల నుండి 13వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం, తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచట యోహాను వారిని విడిచిపెట్టి యెషూలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? మార్కు అను మారు పేరు కలిగినటువంటి ఈ యోహాను ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే బర్నబా పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు పరిస్థితి ఎంతటి భయంకరంగా ఉంది. స్వార్థ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. వారి మీద సమాజం ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో మనతో పాటు ఉండవలసినటువంటి సహోదరుడైనటువంటి మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను ఎక్కడ ఉండాలి? అన్న బర్నబా, నువ్వే చెప్పు. ఆ రోజు మార్కు ఏం చేశాడు? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ పరిస్థితుల్లో మనము ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నాం. మనతో పాటు ఎవరు నిలబడి లేరు కదా. సమాజం మన మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉన్నది. అప్పుడప్పుడే మనల్ని పొగిడారు, వెంటనే మనల్ని చంపడానికి ప్రయత్నించారు. అటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా మనతో పాటు ఉండి, మనతో పాటు తోడుగా ఉండి, మనకు సహకారంగా ఉండవలసినటువంటి ఈ యోహాను ఏం చేశాడు? వెంటకు వెళ్ళిపోయాడు, యెరూషలేముకు వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నువ్వు వెంట పెట్టుకుని వెళ్తానంటున్నది. నీతో పాటు తోడుగా ఉండి అన్ని ఎదుర్కొని మరలా మనం అంత్యోకయకు వచ్చేంత వరకు, యెరూషలేముకు వచ్చేంత వరకు నీ తోడుగా ఉన్నది నేను కదా. నన్ను వదిలిపెడతావా? బర్నబా? వదిలిపెడతావా? మనల్ని విడిచిపెట్టినటువంటి మార్కును వెంట పెట్టుకుని వెళ్తావా? ఆహా, అవునా? అందుకనే ఎవరట అంటే మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను బర్నబాకు ఏమైతాడు అంటే చరిత్రకారులు అంటున్నారు. ఎవరో తెలుసా? సమీప బంధువు అంటే మేనల్లుడు. ఎవరు? చూడండి, మేనల్లుడి మీద ఎంత ప్రేమ ఉన్నది బర్నబాకు. అంటే ఈ రక్త సంబంధాన్ని బట్టి బర్నబా అట్రాక్ట్ అయ్యేటువంటి వాడా? ఏమండి, అర్థమైంది బర్నబా అన్న రక్త సంబంధము నన్ను కాదంటుంది, తనను కోరుకుంటుంది, తనను వెంట పెట్టుకొని వెళ్ళమంటుందా? అంటే ఈ మాట అన్నాడంటారా, అనలేదంటారా అంటే చెప్పలేము. ఆ తీవ్రమైనటువంటి వాదములో ఏ మాట పౌలు గారు అని ఉండాలి. ఇది ఒక విషయం. ఇంకా పౌలు గారు ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధనను కూడా ఎరిగినటువంటి వాడు. ఇంకా ఏమని ఉండొచ్చు అంటే, లేఖనాధారణను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నాగటి పైన చేయి వేసిన వాడు ఏం చేయాలి? వెనుకకు తిరిగి చూడడానికి వీల్లేదు కదా బర్నబా అన్న. మరి ఈ మార్కు అన్న
మారు పేరు కలిగినటువంటి యోహాను ఏం చేశాడు? స్వార్థ ప్రయాణంలో, మొదటి ప్రయాణంలో మనం ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క నియమాన్ని విడిచిపెట్టి ముందుకు సాగవలసినటువంటి నాగటిపై మీద చేయి వేసి వెనకకు చూడడానికి ఏమాత్రం కూడా వీల్లేదు కదా. మరి వెనకకు చూసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తిని నువ్వు కోరుకోవడంలో ఏమాత్రం కూడా నాకు నచ్చట్లేదు, ఇది న్యాయం కాదేమో వన్నవాన్ని ఆలోచించు అన్నాడు. సామెతల గ్రంథము, దానికి ముందుగా కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, ఆసాపు గారు రాస్తూ విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఏం చేశారట? ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధము జరుగుతున్నప్పుడు యుద్ధ ఆయుధాలు పట్టుకొని, విళ్ళు పట్టుకొని ఏం చేశారట? ఏం చేయాలి? అసలు యుద్ధం చేయాలి. యుద్ధము చేయడానికి బదులు యుద్ధము ఆయుధములను పట్టుకొని మళ్ళా వెనుకకు వెళ్ళిపోయారు. ఎవరి నిబంధనను వారు గైకొనలేదు అంటే దేవుని నిబంధనను గైకొనకపోయిరి అని బాధపడ్డాడు ఆ వ్యక్తిత్వము, ఆ వైఖరి ఎటువంటిదో చెబుతున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. ఇప్పుడు రండి 25వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమంటున్నాడో చూడండి. శ్రమ కాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట ఎటువంటి పరిస్థితో తెలుసా? విశ్వాసము లేనటువంటి ఒక వ్యక్తిని మనం వెంబడిస్తే, ఆ వ్యక్తిని నమ్ముకుంటే ఎటువంటిదో తెలుసా అంటే, విరిగిన పండ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానం. విశ్వాసము లేనటువంటి వారిని మనం వెంబడి తీసుకొని వెళితే ఎంతటి పరిస్థితితో తెలుసా? విరిగిన పండు ఏమైనా ప్రయోజనం అండి? ఆ మాట అర్థం కాదు, ఆహారం కూడా సరిగా తినడు. మాట అర్థం కాదు, ఆహారం కూడా సరిగా తీసుకోలేడు. అది ఒకవైపు ఆలోచన అయితే, ఈ కీలు ఊడిపోతే, డిస్లోకేట్ అయితే ఆ వ్యక్తి యుద్ధములకు ఏమాత్రమైనా పని చేయగలడా? ఏమాత్రం కూడా పని చేయలేడు, మాట్లాడలేడు, ఆహారం సరిగా తీసుకోలేడు. బలహీనుడైనటువంటి వాడు, ఎంతో విశ్వాసముతో లేనటువంటి వాడు, విశ్వాసఘాతకుడైనటువంటి వాడు కూడా అటువంటి పరిస్థితితో సమానము. మనల్ని వదిలిపోయాడు వల్లభా అన్న, మనం విడిచిపెట్టిపోయినటువంటి ఆ మార్పు అటువంటి వాడు అన్నాడు. మరి ఇంకా ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఒక వ్యక్తి అంటే, చెబుతున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క విషయాన్ని బహుశా లేవనెత్తుకొని ఉండాలి. లూకా గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు కావచ్చు. 61వ వచనం, 9వ అధ్యాయము 61వ వచనంలో, ప్రభువా నీ వెంట వస్తాను గాని నా ఇంట ఉన్న వారి యొద్ద పర్మిషన్ తీసుకుంటాను అంటే, యెరూషలేమునికి ఎందుకు వెళ్ళాడు మార్పు? ఇంట్లో చెప్పి రాలేదా? మనతో పాటు వస్తున్నప్పుడు అమ్మకు చెప్పి రాలేదా? అమ్మ పర్మిషన్ ఇవ్వలేదా? లేదా కుటుంబం పర్మిషన్ ఇవ్వలేదా? వెనుకకు ఎందుకు వెళ్ళిపోయాడు? నాగటి పైన చేయి వేసిన వాడు వెనుకకు తిరిగి చూడడానికి వీల్లేదు కదా. మరి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఇంకా ఏమంటున్నాడు చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయము 8వ వచనంలో మనం చేసినట్లయితే ఏ విధంగా ఉండాలి? క్రైస్తవుడైనటువంటి వాడు అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకున్నాడు. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, సత్యములో ఉన్నప్పుడు 2 ఆలోచనలు కలిగేంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. 2 ఆలోచనలు కలిగి ఉండడానికి మాత్రం కూడా వీల్లేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, 2 యజమానులకు ఒక వ్యక్తి ఏమాత్రం కూడా దాసుడుగా పని చేయలేడు. 2 యజమానులకు ఒక వ్యక్తి దాసుడుగా ఏ విధంగా ఉండలేడో అట్టి విధంగా ఒక వ్యక్తి క్రైస్తవుడైనటువంటి వాడు 2 ఆలోచనలు కలిగేంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. అందుకని ఒకనాడు ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు? యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, బయలు దేవుడైతే ఆయనను సేవించండి. మీరు 2 తలంపుల మధ్య ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఈరోజు క్రైస్తవుని యొక్క క్రైస్తవుని యొక్క పరిస్థితి కూడా అదే. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఆరాధనకు వెళ్ళిన తర్వాత, పరిచర్యలో పాలు పొందుతున్న తర్వాత దేవుడు మాకేం చేశాడండి? మాకేం కలిసి వచ్చిందండి? 2 ఆలోచన. గోడ మీద నిలబడుతున్నాడు ఈరోజు నిజంగా క్రైస్తవుడు. కాసేపు దేవుడు మాకు మేలు చేశాడండి అంటాడు, కాసేపు దేవుడు మాకు ఏం చేశాడండి అంటున్నాడు. 2 తలంపుల మధ్య ఈరోజు ఒక వ్యక్తి, విశ్వాసి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడట? తడుములాడుతున్నాడు. మాకేమైనా దొరుకునే, ఒకవేళ దొరకకపోయేసరికి ఆ వ్యక్తి ఏమైపోతున్నాడు? వెనకకు వెళ్ళిపోతున్నాడు. మనకి ఏ సహాయం అందిందండి? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత భౌతికంగా మనకే సహాయం అందింది? ఏ సహాయం అందలేదు కదా. పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, ఇల్లు కట్టబడలేదు, పిల్లలు పుట్టలేదు, వివాహం జరగలేదు. ఇవే కదా మధ్య తరగతి కుటుంబంలో, సామాన్య కుటుంబం వరకు నుండి ఒక స్థిరపడినటువంటి కుటుంబం వరకు ఇవి కాకపోతే ఇంకేమున్నాయండి? పిల్లలు పుట్టాలి, పెళ్లి కావాలి, ఇల్లు కట్టబడాలి, ఉద్యోగం రావాలి. ఇవి ఉంటేనే కదా. ఇవి లేనప్పుడు దేవుడు ఎందుకు? పైగా ఇంకొక సామెత, మొక్కుతే ఆదుకోని దేవుడు అక్కడకు రాని చుట్టము, ఉంటే ఎందుకు పోతే ఎందుకు అంటున్నాడు ఈరోజు క్రైస్తవుడు. అంటే ఈ ఆలోచనలు ఏ ఆలోచనలు అంటే లబ్ధిని, లాభాన్ని ఎప్పుడైతే మనం పొందుకోమో అప్పుడు వెనకకు తిరిగిపోయేటువంటి పరిస్థితి. మార్క్ అన్న, ఇది నిజం కాదా? నువ్వే చెప్పు. మార్క్ ఎందుకు వెళ్ళాడు? తాను అనుకున్నది జరగలేదనా? నీకు ప్రాధాన్యత దక్కట్లేదనా? మా మేనమామకు పేరు రావట్లేదనా? అంతేనా? బర్నబా ఏమవుతాడు? మార్కుకు మేనమామ. ఎందుకు అంటే ముఖ్య ప్రసంగి అయిన పౌలు అని అక్కడ పిలిచారు దీపంలో. ఆ మాటను పౌలన్న మీ అల్లుడు జీర్ణించుకోలేదా అంటే, ఈరోజు ఈ శరీరం ఏం కోరుకుంటున్నది? బర్నబా, నువ్వే చెప్పు. ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయినటువంటి ఆయనను నువ్వెందుకు వెంట పెట్టుకొని వెళతానంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఒక క్రైస్తవుడు సేవలోనికి వచ్చిన తర్వాత, పరిచర్యలోనికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి? ఇది కదా ఆలోచన అంటూ లూకా గారు రాసినటువంటి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని బహుశా మరలా లేవనెత్తాడేమో. 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ విషయాన్ని కూడా తీసుకొని రావాలి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల
వాడు నా శిష్యుడు కాదు. వెనకకు పోయేవాడు నాకు శిష్యుడు కాదు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించుకునే ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది అతని యొద్ద ఉన్నదో లేదో అని, తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. ఇల్లు కట్టించాలన్నా, గోపురం కట్టించుకోవాలన్నా, ఒక నిశ్చయిత కలిగినటువంటి ఒక కుటుంబము, ఒక వ్యక్తి, ఒక రాజు ఏం చేయాలి? ఒట్టి చేతులతోనే ప్రారంభిస్తాడా? ఏ ఆలోచన లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా, గాలిలో దీపం పెట్టి ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఆలోచిస్తాడా? అన్నా బర్నబా చెప్పు, నువ్వే చెప్పు. ఆ విధంగా ఉండడు కదా, సిద్ధపాటు కలిగి ఉంటాడు కదా అని ఈ యొక్క 34వ వచనం వరకు కూడా మాట్లాడాడు. బహుశా అంటే తీవ్రమైన వాదము కలిగింది అంటే ఒక్క మాట రెండు మాటలు కాదండి. కూర్చొని కాసేపు, నించొని కాసేపు, నడుస్తూ కాసేపు, అన్నం తింటున్నప్పుడు కాసేపు, అంటే ఈ తీవ్రమైనటువంటి తర్కము ఏ విధంగా జరిగి ఉంటుంది? సమాధానకరమైనటువంటి వాతావరణంలో జరిగి ఉంటుంది. ఎందుకు అంటే ఆనాడు ఉన్నటువంటి సంఘానికి పౌలు బర్నబా గారు మార్గదర్శకులు. ఈ విధంగా కదా బర్నబా అన్న ఒక క్రైస్తవుడు ఉండవలసింది. నిజంగా చెప్పండి, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు పొరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు ఇక్కడ? పౌలా, బర్నబా అంటే ఈ విషయాలన్నీ బర్నబా అన్నకు తెలియదంటారా? మరి తెలియకనే చేస్తున్నాడంటారా బర్నబా గారు? ఎవరు తొందరపడుతున్నారు? ఎవరు చేసింది తప్పు? ఎవరు మాట్లాడుతున్నది తప్పు? మీరు చెప్పండి. బర్నబా మంచోడా, పౌలు గారు మంచోడా? అప్పుడు బర్నబా గారు ఏమన్నారు? ఏమీ అనలేదు. మాట్లాడిందంతా కూడా బహుశా పౌలు మాట్లాడుతున్న లేఖనాధారాలన్నీ కూడా విని మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే మధ్యవర్తిత్వము వహించడంలో బర్నబా ఒక మాదిరికరమైనటువంటి అపోస్తలుడు, మాదిరికరమైనటువంటి అపోస్తలుడు. ఎందుకు అంటే పౌలు గారిని సంఘానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు బర్నబా. ఏం మాట్లాడకుండా బహుశా ఈ వాదనంతా విని మార్కులు వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? బర్నబా. వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధ ఉండాలి పౌలు గారికి? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి మార్కులు వెంబడి తీసుకొని వెళ్ళిపోయాడు, పైగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని పౌలు గారు బాధపడ్డాడంటారా? బాధపడ్డారు. మనమైతే ఏమంటాం? ఏమంటామండి? నిజంగా బర్నబా గారు మాదిరికరమైన జీవితం కాదు. అనవసరంగా తీసుకొచ్చి నన్ను సంఘానికి పరిచయం చేశాడు. ఇక నాకు దేవుడు వద్దు, ఈ పరిచర్య వద్దు, ఈ సువార్త వద్దు, ఈ సమర్పణ వద్దు, అసలు అవసరమే లేదు. అన్ని అధికారాలు కూడా వదులుకొని నేను రావడం నా తప్పైపోయింది అని మనమైతే అని వెనకకు వెళ్ళిపోయి ఉండాలి. కానీ పౌలు గారు ఆ విధంగా కాకుండా శీలను వెంబడి తీసుకొని 2వ సువార్త ప్రయాణానికి బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా బర్నబా అన్న నన్ను వదిలిపెట్టిపోయాడు, మార్కులు తీసుకొని వెళ్ళిపోయాడు.
బర్నబాన్న మంచోడు కాదు. మార్కు విశ్వాసఘాతకుడు, సిద్ధపాటు లేనటువంటి వ్యక్తి. వెళ్ళిన ప్రతి స్థలములో అన్నాడా సరే ఎక్కడ కూడా ప్రశ్నలు తీసుకురాలి. పైగా ఏమన్నాడో చూడండి. త్వరగా వెళదాము, స్పీడ్గా వెళదాము. ఏమండి? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో చూడండి. లూకా, తిమోతి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుందా. బర్నబాన్న మార్కొద్దు, మార్కు మనతో వద్దు, నీతో వద్దు, నాతో వద్దు అన్నటువంటి పౌలు గారు ఏమంటున్నాడు ఇప్పుడు అంటే, తిమోతికి పత్రిక రాస్తూ చెబుతున్నాడు, తిమోతి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును తీసుకొనిరా. ఎందుకు? అతడు నాకు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. అతడు విశ్వాసఘాతకుడు అని చెప్పట్లేదు. జరిగిన తర్కమంతా, జరిగినటువంటి వాదనంతా కూడా మరలా తవ్వి పైకి తీసి తిమోతి గుండెల్లో విషాన్ని నింపట్లేదు. అతడు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. అతని వ్యక్తిత్వం నాకు తెలుసు, అతని సమర్పణ తెలుసు. బర్నబా గారి ద్వారా తన కుటుంబము ఆనాడు సంఘానికి ఎటువంటి ఆతిథ్యం ఇచ్చిందో, ఎటువంటి పరిచర్య చేసిందో తన కుటుంబము నాకు తెలుసు. నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు మార్కు, వాడిని తీసుకురా అని సిఫారసు చేస్తున్నాడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి. ఇక ఇప్పుడు రండి, కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నాతో కూడా చెరలోనున్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన బంధువైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. తిమోతి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత తనకు సహకారంగా పరిచారం చేస్తున్నటువంటి ఆ మార్కును గురించి లేఖను రాస్తూ ఏమంటున్నాడు, మార్కు కూడా మీకు వందనాలు చెబుతున్నాడు అని చెబుతూ, ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతరుని చేర్చుకోనండి. ఎవరిని చేర్చుకోవాలి? మార్కును మీరు వదిలిపెట్టడానికి వీలేదు, మార్కును మీరు చేర్చుకోవాలి. అంటే ఎటువంటి తర్కము జరిగినప్పటికీ కూడా దేవుని నుండి వేరైపోలేదు. ఆ వ్యక్తులను గురించి సమాజంలో విషయాన్ని నింపట్లేదు పౌలు గారు. అపోస్తలుల మధ్య భేదాభిప్రాయాలను కలగజేయట్లేదు పౌలు గారు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం చూడండి. ఎక్కడ ఏది జరిగితే అక్కడనే వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వము ఒక క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వంగా ఉంటుంది. అనేది ఈ గొప్ప పాఠాన్ని పౌలు బర్నబా గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఏమంటున్నాడో చూడండి, అతనికి ఎంతటి గొప్ప ఆధిక్యతనిచ్చాడో చూడండి. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో ఫిలోమోనుకు పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. ఎంత గొప్ప ఆధిక్యతను పౌలు గారు మార్కు గారికి ఇచ్చారు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉన్నదండి. 21వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేసితివని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు, నా ప్రార్థన మూలముగా నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తము
బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు. ఎవరట? మార్కుకు ఎటువంటి ఆధిక్యతనిస్తున్నాడు పౌలు గారు? నాతో కలిసి పని చేసినటువంటి నా జత పనివాడైన మార్కు అంటున్నాడు. ఏమండి, క్రైస్తవుడు ఒక అపోస్తలుడు బర్నబాతో పాటు వెళ్ళిపోయినటువంటి మార్కు విషయంలో ఏమంటున్నాడు పౌలు గారంటే, నా జత పనివాడు, నాతో సమానముగా పరిచర్య చేస్తున్నటువంటి వాడు అంటున్నాడు. ఈ మాట అనాలి అంటే ఎంతటి మనసు ఉండాలి? అటువంటి మనసు కావాలి. ఏ వ్యక్తి విషయములో వాదము జరిగిందో, వేరు పడిపోయారో, వేరే ఈ స్వార్థ ప్రయాణములో విడిపోయారో, ఆ వ్యక్తిని పౌలు గారు ఏమంటున్నాడు? ఆ వ్యక్తిని చేర్చుకోమంటున్నాడు. ఆ వ్యక్తి మీకు వందనములు చెబుతున్నాడు అంటున్నాడు. ఆ వ్యక్తి, ఆ మార్కు నా జత పనివాడు అంటున్నాడు. ఆ స్థాయిలోనికి రావాలి అంటే బర్నబా ఎంత ప్రయాసపడి ఉండాలి మార్కు విషయం ఆలోచించండి. ఒకవేళ మార్కును వదిలి పౌలు బర్నబా వెళ్ళిపోయినట్లయితే మార్కు ఈ స్థాయిలోనికి వచ్చేవాడా? కాబట్టి ఏ ఒక్కరిని కూడా మనం వదులుకోవడానికి వెళ్ళేది, అందరూ కావాలి. అందుకే పెద్దవారు అంటారు, మూలకు ఉన్న ముసలమ్మతో కూడా మనకు పని వస్తుందిరా, అంత గొడవ పడద్దు అంటారు పెద్దవారు. అవునా డాడీ? అంటారా లేదు? ఏ ఒక్కరితో. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, మీరు సాధ్యమైనంత వరకు సమస్త జనులతో ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. వాదానికి ఒకవేళ తెరలేపినప్పటికీ కూడా, పరిస్థితులు ఆ విషయానికి వచ్చినప్పటికీ కూడా అక్కడికక్కడే వదిలిపెట్టి సమాధానంతో వెళ్ళాలి. ఇది పౌలు గారు నేర్చుకున్నటువంటి దేవుని కూడా. అందుకని ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకోవాల్సిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. అంతటి తీవ్రమైనటువంటి వాదము ఆనాడు కలిగింది. ఈరోజు మన పరిస్థితి 15వ అధ్యాయము చివరికి వచ్చేసరికి, 2వ ప్రయాణానికి ముందు తీవ్రమైనటువంటి వాదము ఎవరిలో కలిగింది? పౌలు బర్నబా గారిలో తీవ్రమైనటువంటి వాదం కలిగింది. దానియేలు గ్రంథములో మనం చూసినట్లయితే తీవ్రమైన అగ్నిని వాడు లేపాడు. అప్పటి వరకు ఉన్నటువంటి అగ్ని కంటే 7 అంతలు రాజు అగ్నిని ఎక్కువ చేశాడు, తీవ్రతరం చేశాడు. అక్కడ కూడా 3 మనుషులు ఉన్నారండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, 3 మనుషులు ఉన్నారు అక్కడ కూడా. తీవ్రమైన అగ్ని వారి ముందు కనబడుతున్నప్పటికీ కూడా మాకు అవసరం లేదు, ఈ అగ్నికి భయపడి మేము వెనుకకు తిరిగి పోయేది లేదు. రాజా, నీవు మమ్మలను అగ్నిగుండములో పడవేసినా సరే, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, మేము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టాం. అదే విలువలు, అదే ఆలోచనలు మనము మరలా ఇక్కడ చూస్తున్నాం. 3 మనుషులు ఉన్నారు ఇక్కడ కూడా, బర్నబా, పౌలు, మార్కు. వారి మధ్య మార్కు విషయంలో వాదము, తీవ్రమైన వాదము జరిగినప్పటికీ కూడా వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, పరిచర్యను వదిలిపెట్టలేదు, విశ్వాసఘాతకులుగా మారిపోలేదు. వేరైపోయిన పరిచర్యను వేరుగా ప్రారంభించిన సువార్త ప్రయాణంలో వారు దూరం ఉన్నప్పటికీ కూడా ఒకరిని ఒకరు ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు. వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు అంగీకరిస్తున్నారు. నా జత పని వారు అంటున్నారు, మార్కును చేర్చుకో అంటున్నారు, మార్కును నా దగ్గరికి తీసుకురా తిమోతి అంటున్నాడు. ఈరోజు క్రైస్తవుల ప్రకారం ఈరోజు మనం బ్రతకాలి. అటు విధంగా పౌలు గారు ఆ విధంగా బ్రతికాడు.
మరి ఈరోజు అదే విధంగా తర్కము జరిగిన తర్వాత, వాదన జరిగిన తర్వాత, మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత ఎవరికి వారమే వేరైపోయి, దేవుని నుండి కూడా వేరైపోయి బ్రతకడానికి ఏమాత్రం కూడా అలవాట్లకు లోనై, వ్యర్థమైనటువంటి అలవాట్లకు లోను కావడానికి ఎంత మాత్రం కూడా లేదు. ఆ విధంగా వేరు కాలేదు పౌలు బర్నబా. బలహీనుడుగా ఉన్నటువంటి మార్కును తన వెంట తీసుకుని వెళ్ళి ఒక ప్రయోజనకరమైన సంఘానికి, మొదటి శతాబ్దపు సంఘానికి ప్రయోజనకరమైనటువంటి వాడిగా బర్నబా మార్కును నిలబెట్టాడు. ఈరోజు మనము ఎవరిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, ఈరోజు మన వ్యక్తిత్వం ఏది? మన వ్యక్తిత్వం ఏది? మన వ్యక్తిత్వం ఏ దిశగా అడుగు వేస్తుంది? కాబట్టి జాగ్రత్త. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఇక చివరిగా మరొక లేఖన భాగాన్ని చూసుకుందాం. మార్కు విషయంలో పౌలు గారు మాట్లాడారు, మరి బర్నబా గారి విషయంలో మాట్లాడాలి కదా. బర్నబా గారి విషయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు పత్రిక రాస్తూ ఏ విషయాన్ని గురించి చెబుతూ మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత గొప్ప విషయము. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల తర్వాత మళ్ళా బర్నబా నువ్వు కలిశాడు. అన్నా ఎంతకాలమైంది. ఆ రోజు మన మధ్య తీవ్రమైన తర్కము, తీవ్రమైన వాదము కలిగింది. అవన్నీ మళ్ళా మనం ఎక్కడికి వెళదాం? ఎక్కడి నుండి బయలుదేరాం? అక్కడికి వెళ్ళాలి. తీతును వెంబడి తీసుకొని బర్నబాతో కూడా కలిసి మళ్ళా దేవుని పని చేశారు. దేవుని పని ఇదే అంతిమ గమ్యము ప్రతి క్రైస్తవుడిదే ఉంటారు. ఎందుకంటే ఈరోజు మనం ఉంటున్నాం, రేపు ఉంటామా లేదా గ్యారంటీ ఉందండి? మరి లేనప్పుడు ఎందుకు ఇంత తర్కాలు, ఎందుకు ఇంత బెట్ చేయాలి? అవునవును, నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు, నేను అపోస్తుల్ని కాదు, నేను ప్రవక్తని కాదు, నేను మోషని కాదు, అంతేనండి. యాకోబు ఏమన్నారు? ఏలియా మన వంటి ప్రార్థించే విషయంలో ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. మరి ఈరోజు సమాధాన పడే విషయంలో, మాట్లాడే విషయంలో ఎందుకు ఈరోజు మనం మౌనంగా ఉంటున్నాం? ఆత్మీయులము, క్రైస్తవులము, రేపు నిత్య జీవములో మనము వారసులుగా ఉండబోతున్నాము. దేవుడే, ప్రభు యేసుక్రీస్తు వారే మనల్ని ఆయన తండ్రి అయిన దేవునితో సమాధాన పరుచుటకు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపంలోనికి, దాసుని స్థాయిలోనికి వెళితే మనము అంతకన్నా గొప్పవారమా అండి? ప్రభు యేసుక్రీస్తు వారి కంటే మనం గొప్పవారమా? గొప్పవారం కాదు కదా. మనం ఎందుకు తగ్గించుకోకూడదు? పౌలన్న తగ్గించుకున్నాడు, బర్నబా తగ్గించుకున్నాడు, మార్కు గారు తగ్గించుకున్నారు, సమాధాన పడ్డారు, మరలా యెరూషలేమునకు వెళ్ళారు. ఒకరిని గూర్చి ఒకరు సిఫారసు చేసుకుంటున్నారు, రికమెండ్ చేసుకుంటున్నారు, తనను చేర్చుకోమంటున్నారు. వారిని గూర్చి నాతోటి జత పనివాడు అంటున్నాడు. అంటే ఈరోజు మనం ఎందుకు అనలేకపోతున్నాము? ఎందుకు సమాధాన పడలేకపోతున్నాము? ఇంకా మనము ఏ ఆలోచనలు గుండా వెళ్తున్నామంటే, తగ్గితే మనం ఏమైపోతాము అమ్మా? తగ్గితే మనం ఏమైపోతాం? తక్కువైపోతాము. తగ్గడానికి వీల్లేదు. మన చేయి ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. అంటే మనము ప్రభు యేసుక్రీస్తు వారి కంటే మనం ఎవరము? గొప్పవారము. మన ఆలోచనలు ఇంకా తగ్గట్లేదు అంటే ఆయన కంటే గొప్పవారము. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీ నీతి ఏ నీతిగా ఉండాలి? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే
వీరు అధికం కావాలి. వారు భౌతికత్వమునే చూస్తున్నారు. వారు తగ్గేటువంటి వారు ఎంత మాత్రం కూడా కాదు. వారు హెచ్చించుకునేటువంటి వారు. అపోస్తుల మధ్య ఎటువంటి తర్కము, తీవ్రమైన వాదము జరిగినప్పటికీ కూడా వారు ఏం చేశారు? వారిని తగ్గించుకున్నారు, దేవుణ్ణి హెచ్చించారు, కలిసిపోయారు, కలిసి యెరూషలేమునకు వెళ్ళారు. ఈరోజు మనం ఆ విధంగా వెళ్ళనట్లయితే, సంఘం అనేటువంటి యెరూషలేమునకు రానట్లయితే, మనల్ని మనము తగ్గించుకోకపోయినట్లయితే, సమాధానము పడనట్లయితే, రేపు పరలోక రాజ్యములో ప్రవేశం ఉంటుందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. అటు విధంగా మనం స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. దేవుణ్ణి మహిమపరచుదాం. ఎవరు ఏమన్నా, ఎవరు ప్రాధాన్యతనిచ్చినా ఇవ్వకపోయినా మన గమ్యం, మన గురి స్వార్థ ప్రయాణమే. దేవుణ్ణి మహిమపరచడమే, దేవుని కొరకు బ్రతకడమే పౌలు గారి బర్నమ మార్పు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తుల పరిచయం. అటు విధంగా అపోస్తుల పునాదులమైన మీద కట్టబడినటువంటి వారు అటువంటి విలువలు కలిగి బ్రతుకుదాము. ఈ గొప్ప పాఠాన్ని మన జీవితంలో కూడా మాదిరికరంగా ఉండి విధంగా మనల్ని మనము సిద్ధపరచుకుందాం, దేవుని చేతులకు అప్పగించుకుందాం. అటువంటి మహాకృపను దేవుడు నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.